జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఈశ్వర్రావు, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని సూర్యమహల్ జంక్షన్ నుండి అంబేద్కర్ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత సర్దార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భారతదేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని అన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో కూడా సూర్యమహల్ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బోయా 7 రోడ్ జంక్షన్ ద్వారా ఈ యాత్ర సాగుతుంది. ప్రతి జిల్లాలో కూడా 3 యాత్రలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, యువత, విద్యార్థులు అందరూ కూడా ముఖ్యంగా మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ఎనలేని కృషి ఏకీకృత భారతదేశానికి చేయడం కోసం సుమారు 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించి భారతదేశ యూనిటీకి, ఐక్యతకు మారుపేరుగా నిలిచినటువంటి ఆ మహనీయుని ఆశయాల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలు మై భారత్